ఏ ఏ సదస్సుకైనా సరే ఏదైనా అసోసియేషన్ మీటింగ్ రావాలని అంటే దానికి సంబంధించిన కొంత మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ లేకపోతే ఆ సభకి ఎవరు సభ్యులు వచ్చే అవకాశం ఉండదు. బట్ కానీ నేను చూసినంత వరకు ఇక్కడ వచ్చిన నేచర్ లవర్స్ అందరూ కూడా నేచర్ని ఎంతగా అభిమానిస్తున్నారో మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. మీలో ఉన్న ఉత్సాహం కానీ, మీలో ఉన్న తపన కానీ, మీలో ఉన్న నిబద్ధత కానీ నన్ను చాలా ఆశ్చర్యపరుస్తుంది. అదేవిధంగా దీన్ని నేచర్ లవర్స్ అసోసియేషన్ పెట్టాలనే ఉద్దేశం రావడం, దానికి సంబంధించి ఒక వ్యక్తి గత 25 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాలో తన సొంతంగా తనే అన్ని కర్తాయి తనే చేసుకుంటూ రావడం, ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత అతన్ని గుర్తించి ఒక అసోసియేషన్ పెట్టాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాలుగా ఒక అసోసియేషన్ పూర్తి చేసి ఇప్పుడు 16వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే సాధారణంగా ఇందాక మన కరస్పాండెంట్ గారు చెప్తూ అన్నారు, దేనికైనా ఒక లాభం ఉంటుంది, ఏ వ్యాపారం చేయడం లాభం ఉంటుందని అన్నారు. బట్ కానీ దీంట్లో కూడా ఒక లాభం ఉందండి, ఖచ్చితంగా లాభం ఉంది. ఎందుకంటే తాతలు వేసిన మామిడి టెంక మనవాళ్ళు తింటారు, దాని చెట్టుకాయలు ఖచ్చితంగా. ఇది మనందరికీ తెలుసు. పూర్వం కూడా మనం చాలా చాలా కథలో వింటాం, తాత మామిడి టెంక వేస్తుంది, మనకు వచ్చి అడుగుతాడు, తాత ఎప్పుడు వేస్తుంది, ఎప్పుడు చెట్టు పెరగాలి, ఎప్పుడు కాయ కాయాలి, ఎప్పుడు నువ్వు తినాలని. 90 సంవత్సరాలు తాతతోటి. కానీ తాత అంటాడు మనవాడితో, అయ్యా నీకోసం ఈ చెట్టు వేస్తున్నాను నేను, ఈ చెట్టుని కాపాడుకున్న తర్వాత అంటాడు. అదేవిధంగా మురళి గారు చేసిన ఆయన కృషి మనందరం ఆయన అభినందించి తీరాలి. ఇతన్ని కృషిని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో మారుమోగల మనందరం తలపా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చిత్తూరు పట్టణంలో నేను తప్పని పనిచేసినప్పుడు చిత్తూరులో గ్రీనరీ చాలా తక్కువగా ఉండేది, అంటే గత 10-15 సంవత్సరాల క్రితం. కానీ ఇటువంటి వ్యక్తుల వల్ల ప్రకృతి కూడా కరుణించి వర్షపాతం ఇచ్చి ఎప్పుడైనా సరే మనం ప్రకృతి ప్రేమిస్తేనే అది మనం ప్రేమిస్తుందండి. ఎప్పుడైనా సరే ప్రకృతిలో మనం చేసిన చిన్న పనికి మనం 1% పని చేస్తే అది 100% మనం కరుణిస్తుంది ఎక్కడైనా సరే. అదేవిధంగా మన మురళి గారు చేసిన కృషికి ప్రకృతి కూడా కరుణించి చిత్తూరులో వర్షపాతం అనేది కూడా చాలా బాగా ఇచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూస్తే గ్రీనరీ కనపడుతుంది. దానికి ఏంటంటే మనిషికి ప్రకృతి ఇచ్చే సహాయం అది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాజస్థాన్లో ఒక చెట్టు ఉందండి. రాజస్థాన్లో అడవిలో ఎడారిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుకు సంబంధించి జోధ్పూర్ మహారాజ్ జస్వంత్ సింగ్ అని ఆయన. పుర ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ శుక్రవారం 28వ తేదీ నవంబర్ మా నేచర్ లవర్స్ అసోసియేషన్ యానివర్సరీ డే. ఈ సందర్భంగా పుర ప్రముఖులందరినీ పిలిచి చాలా ఘనంగా ఈ సభ నిర్వహించాము. ఈ యానివర్సరీ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరము మన హ్యూమన్ బీయింగ్స్కి ఎంతో ఉంది. మనం ఆల్రెడీ చాలా చెరుపు చేసేసాము ప్రకృతికి. ఇంక మీదటైనా మేలుకొని ప్రకృతిని కాపాడుకొని గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కానీ, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం కానీ, ప్లాస్టిక్ను బాగా తగ్గించడము, అవాయిడ్ చేయడం కానీ, ఇవన్నీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి భూతాపాన్ని తగ్గించుకోవాలని మా కోరిక. దయచేసి ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా యొక్క కార్యక్రమాలకు మీ సహాయ సహకారం అందిస్తూ, ఇది మీ వంతు బాధ్యత కూడా. మేము ఒక ఇన్స్టిట్యూషన్, మేము ఒక ప్లాట్ఫామ్ పైన వెళ్తున్నాము. మీరందరూ కూడా జాయిన్ అయ్యేసి మాకు అందరికి తోడ్పాటు అందిస్తే ఫస్ట్ లోకల్గా మన నగరాన్ని, చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము, చెట్లు బాగా పెంచుదాము, క్లీన్గా పెట్టుకుందాము. ఎంతసేపు గవర్నమెంట్ చెప్తేనే పని కాదు, మనకు కూడా ఆ అవేర్నెస్ రావాలి, మనకు అక్కర రావాలి. గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, మనమే. మన పరిసరాలు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కావచ్చు, అన్నీ మనము ముందరుండి తగ్గించాలి. చిన్న చిన్న ఆపరేషన్స్ చూస్తూ ఉంటాం. పశువులది పొట్ట కోస్తే ప్లాస్టిక్ ఎంతో వస్తూ ఉంటుంది, కంటే నీళ్ళు వస్తాయి. మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉంటారు. క్యాజువల్గా వదిలేద్దండి దయచేసి. ఇంక మీదట ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ అనేది పడేయద్దండి, డస్ట్బిన్స్లోనే వేయండి. ఎన్నో అడ్వాన్స్ కంట్రీస్ అంతా ఉన్నాయి, చిన్న చిన్న కంట్రీస్ ఎంత అడ్వాన్స్ స్టేటస్లో ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి ఇంత చేస్తున్నాము, ఇంత ఎకానమీకి మనం తోడ్పడుతున్నాము. మన దేశంలో కొంచెం
పరిశుభ్రము తక్కువగానే ఉంది. ప్లాస్టిక్ అవాయిడింగ్ అనేది బాగా తగ్గించాలి. దయచేసి ఈ అవేర్నెస్ తేవడం కోసం అని చెప్పేసి ఈ యానివర్సరీని చాలా గ్రాండ్గా డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్ గారు కావచ్చు, మేయర్ మేడం కావచ్చు, హెల్త్ ఆఫీసర్ గారు కావచ్చు, ప్రముఖులందరూ వచ్చి ఈ సభని విజయవంతం చేశారు. వారందరూ కూడా భవిష్యత్తులో మా సంస్థకి ఏ సహాయ సహకారాలు కావాలని అందిస్తామన్నారు. మేము కూడా వారి సహాయ సహకారాలతో చాలా పెద్ద ఎత్తున ఈ నేచర్ లవర్స్ అసోసియేషన్ తరఫున పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు, చెట్లు పెంచడం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేస్తాము. దయచేసి ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాము. మీ సహాయ సహకారాలు మాకు చాలా చాలా పెద్ద ఎత్తున అందించాలని కోరుతూ ధన్యవాదాలు. అవేర్నెస్ అనేది మండ్యాలో చాలా తక్కువ ఉంది నేచర్ గురించి. ఇప్పుడు ఈ యాక్టివిటీస్లో పరిశుభ్రత, అవాయిడ్ ప్లాస్టిక్ అన్ని యాక్టివిటీస్ కలుస్తాయి. ఎంతసేపు ప్రభుత్వాలపైన డిపెండ్ అయితే కష్టం. మనం కూడా కొద్దిగా ముందుకు వచ్చి ఇనిషియేట్ చేసి పరిశుభ్రతను పాటించాలి. త్వరలోనే నేచర్ లవర్స్ అసోసియేషన్ తరఫున, ఎంవికేఎస్ మెమోరియల్ ఫౌండేషన్ తరఫున ఇంకా 2-3 సంస్థలు కలుపుకొని పట్టణంలో మన చిత్తూరు నగరంలో ప్లాస్టిక్ డస్ట్బిన్స్లో వేయకుండా, చెత్త అవి వేయకుండా కేర్లెస్గా వేస్తూ ఉన్నారు. ఎక్కడికి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటూ నడు రోడ్లలో కూడా షాప్ పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు రోడ్లోనే అంత ప్లాస్టిక్ కప్స్ అని అవన్నీ అంతా వేసుకున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అవన్నీ మన పశువులు, ముఖ్యంగా ఆవులు అవి తిని వాటిని వెంటనే డాక్టర్స్ ఆపరేషన్ చేసి దాంట్లో వాటి సంబంధించి తీసుకుంటే మనకు నీళ్ళు వస్తుంది. మనం కూడా కొద్దిగా అవన్నీ మైండ్లో పెట్టుకొని కొద్దిగా మానవత్వంలో కొద్దిగా పరిశుభ్రత మెయింటైన్ చేద్దాము. రెండోది, చెట్లను అనవసరంగా నరుకుద్దండి. మీకు అర్థమవుతూ ఉంటుంది. మన క్లైమేట్ రాయలసీమలో అంత ఎంతో కొంచెం బెటర్ ఉన్న క్లైమేట్ ఉంది. ఎందుకంటే మనకు టౌన్లోనే మనకు ఫారెస్ట్ ఉంది. వెరీ రేరెస్ట్ సిటీ అనమాట. చాలామంది తెలుసుకోలేదు. మన టౌన్లోనే ఫారెస్ట్ ఉంది అనుకొని ఆ చెట్లను కాపాడుతున్నాము. టౌన్లో ఉన్న ట్రీస్ కూడా కొంచెం కాపాడుతున్నాము. దయచేసి ఈ యాక్టివిటీస్లో మీరు పాలు పంచుకోవడానికి నేచర్ లవర్స్ అసోసియేషన్ సభ్యులుగా జాయిన్ కానీ చాలా యాక్టివిటీస్ ఇంకా మీద నుంచి ఇంకా చాలా లార్జ్ స్కేల్లో చాలా యాక్టివిటీస్ చేస్తాము. దయచేసి మెంబర్స్గా జాయిన్ అయ్యి మా కార్యక్రమాలకు మీ సహకారం అందించాల్సిందిగా కోరుతాము. మీరు ఎనీ టైం మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, సభ్యులుగా జాయిన్ కావచ్చు. వేరే నామినల్ ఇది చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంక మీద మీకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, డబ్బులేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సర్వీస్, సొసైటీకి సర్వీస్ చేసినట్లే. అది నేచర్ని మనం కాపాడుకుంటే అది మనం కాపాడుతుంది. జనరల్గా చెప్తూ ఉంటాం, మనం అన్ని చూస్తున్నట్టు వృక్ష రక్షిత రక్షిత అనేసి. అదేలాగా మెయిన్ నేచర్ గురించి బాగా కేర్ తీసుకున్నాము. గ్లోబల్ వార్మింగ్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇంకా రాబోయే రోజు ఎప్పుడో లేదు 30-40 ఇయర్స్ తర్వాత అనుకుంటున్నారు. స్లోగా భూగోళం వేడెక్కుతుంది. దాన్ని అర్జెంట్గా తగ్గించుకోవాలి. దయచేసి ప్రజలను అర్థం చేసుకొని మీకు మీరే సెల్ఫ్గా ప్రకృతి గురించి కేర్ తీసుకోవడానికి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి, పరిశుభ్రతకు అన్నిటికీ కొంచెం ముందుకు రండి. మేము చొరపడి అందిస్తాము. త్వరలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముందుగా తెలియపరుస్తాం. అందరూ జాయిన్ కండి. నాకు అవకాశం ఇచ్చిన దానికి నేచర్ లవర్స్ అసోసియేషన్ వాళ్ళకి ప్రజలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ లోకేష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్. ఈ నేచర్స్ లవర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఈ అసోసియేషన్కి మా మున్సిపల్ కార్పొరేషన్ చాలా విడదీయరాని బంధం. మేము జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన మురళి గారు, అదేవిధంగా ఇతర సభ్యులు మొట్టమొదట జాయిన్ అయినప్పుడు మాతో కలిసి ప్రయాణం చేయడానికి, అదేవిధంగా తనకు ప్రకృతి పట్ల ఉన్నటువంటి అంకిత భావం, వాళ్ళలో ఈ ప్రకృతిని సేవ చేయాలి, ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటి మనం అందరం ఏ విధంగా ఈరోజు నష్టం కలిగిస్తూ ఉన్నాం అన్న విషయాలపైన ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి రకరకాల కార్యక్రమాలని ఈరోజు మన నేచర్ లవర్స్ అసోసియేషన్ అనేటువంటి వాళ్ళు సభ్యులు నిరంతరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మా యొక్క పార్టిసిపేషన్ని, సార్ మీరు ఒకరోజు ఒక 5 నిమిషాలు వచ్చుకోండి, అది సైకిల్ ర్యాలీ కావచ్చు, ఎర్త్ డే కావచ్చు, ప్లాస్టిక్ డే కావచ్చు, ఏదో ఒకటి అది మాకు కూడా తెలియనటువంటి డేస్ని మన మురళి గారు మాకు వచ్చి రిమైండ్ చేస్తూ ఉంటారు. సార్ ఈరోజు ఈ డే ఉంది, మీరు రావాలి,
మీరు పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో కానీ రొటీన్ డ్యూటీ విషయంలో ఇలాంటివి పిలిచినప్పుడు మాకు కూడా పనిచేయడానికి కొంత ఉత్తేజం కలుగుతూ ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ పార్టిసిపేషన్ లేకుండా మనం అధికారులుగా ఎంత నిర్ణయాలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకుండా దాన్ని సాధించలేదు. కాబట్టి ఎప్పుడైతే మాకు ఇలాంటి అసోసియేషన్స్ కానీ పబ్లిక్ నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు మాకు కూడా వర్క్ చేసేటప్పుడు ఇంకొంత ఉత్సాహంగా పనిచేసేటటువంటి అవకాశం మాకు నేచర్ లవర్స్ అసోసియేషన్ వాళ్ళు నిరంతరం కల్పిస్తూ ఉన్నారు. దానికి నేచర్ లవర్స్ అసోసియేషన్కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ జీవోస్ కావచ్చు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కావచ్చు, ఈరోజు వాటర్ అయితేనేమి, సాయిల్ అయితేనేమి, ఎయిర్ అయితేనేమి, వీటన్నింటినీ రక్షించడం కోసం, వాటన్నింటినీ కూడా కాపాడుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలు అనేటటువంటివి చేస్తూ ఉన్నాయి. మనకి మీరు గమనించినట్లయితే ప్రతి నెల కూడా మేము 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రతి నెల మేము ఒక్కొక్క థీమ్ పైన ఈ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తూ మన అసోసియేషన్స్ వాళ్ళు, అదేవిధంగా స్వయం సహాయక సంఘాల వాళ్ళు, ఎన్జిఓస్, స్టూడెంట్స్, ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ సహకారంతో ఈరోజు ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. చెప్తూనే ఉంటాము. స్కూల్లో ప్రతి సంవత్సరము ర్యాలీలు జరిపాము ఈ చెట్ల పైన, నీరు పైన. మనం అందరం కూడా ఈరోజు ఆర్వో వాటర్ లేదే ఎవరు కూడా కుండ నీళ్ళు తాగేవాళ్ళు లేరు, బావిలో నుంచి చదువుకొని తాగేవాళ్ళు లేదు. ప్లాస్టిక్ను నిరోధించాలి అంటున్నాము. మన ఇళ్లల్లో కంపల్సరిగా బాటిల్ నీళ్ళే తాగుతున్నాము. పిల్లలకి చెట్టు విశిష్టత, నేల విశిష్టత చెప్పి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మనం ఆచరిస్తూ పిల్లలకి చెప్పడం బాధ్యత. కాబట్టి మురళి అయితే మాకు 21 ఇయర్స్గా మా స్కూల్లో పనిచేస్తున్నాడు. ఆల్మోస్ట్ సంవత్సరంలో 100 క్లాసులు పిల్లలతో ఉంటాయి. ఆయన ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ఎన్నో మొక్కలు పంచి ఆ మొక్కలను పెంచి పెద్ద చేసిన వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమము ఎప్పటికీ చేస్తూనే ఉంటాము. మురళి నాదు అరుదైన మొక్క ఆయన కాపాడుకున్నాము, ఆయన సేవలను వాడుకున్నామని అందరికీ కూడా చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దేవుళ్ళు ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్లో ఎన్విరాన్మెంటల్ గురించి, అంటే పర్యావరణం గురించి, కాలుష్యం గురించి చాలా ఆర్టికల్స్లో చదివినప్పుడు చాలా బాధేసి మన వంతుగా ఏదో చేయాలనేసి ఫస్ట్ చెట్లు నాటడం స్టార్ట్ చేశాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ప్లాస్టిక్ గురించి చాలా ఎక్కువ ఆర్టికల్స్ నేను చదివినాను. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏమి ఇలా అందరినీ చంపేస్తుంది, దీనికి మనం ఏదైనా చేయాలనేసి అప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్లో ఉండే మంచి మంచి స్లోగన్స్ని, మంచి మంచి సూక్తుల్ని తీసుకునేసి నేను పోస్ట్ కార్డ్స్లో చాలామందికి రాశాను. కొన్ని లక్షల పోస్ట్ కార్డ్స్ రాశాను. తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా పిల్లలకి అవేర్నెస్ చేయాలనేసి చాలా పర్యావరణ విషయాలన్నీ పిల్లల ద్వారా చేయించాను. తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఎర్రయ్య సార్ గారు, ఆయన ప్రతిరోజు ఉదయం 3 లాంగ్వేజ్ల్లో ఎర్రయ్య బోర్డులో ఉదయం లేచి వార్తలు రాసేవారు. ఆయన నాకు తొలి గురువు అని చెప్పాలి. ఆయన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసి ఇంత వయసులో ఈయన 3 లాంగ్వేజ్ల్లో వార్తలు రాస్తున్నాడే, మనం ఏదైనా రాయాలి పబ్లిక్కి అనేసి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఆయనే. మా గురుగారు నేను భావిస్తాను ఆయన్ని. ఆయన ఇన్స్పిరేషన్తో నేను స్లోగన్స్ రాయడం స్టార్ట్ చేశాను. కానీ చాలా భయంతో రాసేవాడిని, ఎక్కడ కొడతారో అనేసి, ఎక్కడ తిడతారో అనేసి. ఎప్పుడు రాసేదో అంటే స్లోగన్స్ రాయడం అంటే పర్యావరణం మీద చాలా కష్టం అనమాట. అట్లా ఎర్లీ మార్నింగ్ పోయేసి ఉదయం ఎవరికి తెలియని టైంలో పోయి రాసేసి వచ్చేవాడిని. ఎవరికి తెలీదు. అలా రాసు అంటే ఒక వ్యక్తి వచ్చాడు, నన్ను రప్పించుకున్నాడు. ఆయన మా ఇంటికి కొంచెం దూరంలో. ఏమయ్యా నువ్వు ఎందుకు రాస్తా ఉన్నావు స్లోగన్స్, నీకు ఎట్లుంది ఒళ్ళు అట్లని బెదిరించాడు స్టార్టింగ్లో. ఏం సార్ అలా అంటున్నారంటే, ఇలా రాస్తే అంతా పొల్యూషన్ అవుతుంది కదా, నువ్వే పొల్యూషన్ గురించి చెప్తా ఉండవు అట్లా ఇట్లా అనేసి ఒక 4 మాటలు మాట్లాడాడు. సార్ పొల్యూషన్ గురించి అవేర్నెస్ కోసమే నేను రాస్తున్నాను సార్ అట్లని చెప్పినప్పుడు, నీకోసం 3 సంవత్సరాలుగా ఎదుగుతున్నాను నేను,
నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఫస్ట్ నీలో ఇచ్చి ఎలా వస్తుందో రిప్లై కోసం నేను ఇలా నిన్ను భయపెట్టాను. ఆయన ఎవరంటే నాకు గురువులతో సమానం. సీతమ్స్ కాలేజ్ డైరెక్టర్ రామచంద్ర గారు. ఆయన మా ఇంటికి వచ్చి మా సరౌండింగ్స్లో నన్ను ఎంకరేజ్ చేశారు. మళ్ళీ వాళ్ళ కాలేజీలో ఎన్నో చెట్లు నాటాం. ఆయనతో కలుసుకుని చాలా ప్రోగ్రామ్స్ చేశాం. అదేవిధంగా మళ్ళా నెట్ క్యాఫ్ మేనేజర్ ఆ సార్ కూడా చాలా చక్కగా నాకు ఎంకరేజ్ చేశారు. ఇటువంటి అందమైన కుండీల్లోనే నీళ్ళు తాగేవాళ్ళు, కడవలో నీళ్ళు తాగేవాళ్ళు, ఇప్పటి గింజలో నీళ్ళు తాగేవాళ్ళు. గ్లాస్ అయితే ఇప్పటి గ్లాస్ మా ఇంట్లో ఉండేది అప్పట్లో. అదంతా మనం పాటించినాము. ఇప్పుడు మన కుండీలో కూడా మనం చెట్లు పెట్టుకునేవాళ్ళం అప్పట్లో. సిమెంట్ తొట్టి, ఆ సిమెంట్ తొట్టిలో కూడా వాటర్ అట్లే నిలుస్తుంది. ఒక వారానికి కూడా వాటర్ తగ్గదు. ఇప్పుడు ప్లాస్టిక్ తొట్టులు వచ్చాయి, ప్లాస్టిక్ గ్లాసు, ప్లాస్టిక్ బాటిల్. మన ఏదైనా ఫంక్షన్ పోతే కూడా ప్లాస్టిక్ తప్పిస్తారు. చూడండి ఎట్లా మారిందో కాలం. ఆ కాలాన్ని మన దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈరోజు మనకు ఈ ప్లాస్టిక్ అంతా వాడకూడదని ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే చాలా మన దేశంలో క్యాన్సర్ ఎక్కువగా ఉంది. ఒక కాలంలో టీబీ ఉండేది, ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైంది. చాలా రకాల క్యాన్సర్, వెలుపడి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కంటి క్యాన్సర్, మోరు క్యాన్సర్, పళ్ళు క్యాన్సర్, అటువంటి వ్యాధులు ఉంది ప్రతి ఒక్కరికి. ఇది ఈ మీటింగ్ మీరు ఒక తప్పుగా కూడా అనుకోవచ్చు, టైం అంతా వదులుకొని వచ్చినామని. ఇది ఎంత పెద్ద మంచి మీటింగ్ తెలిసిన మనమందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ మీటింగ్ కూడా ఏర్పరిచారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఒక్కొక్కరి ఇంటిలో ప్లాస్టిక్ బిందులో దాంట్లోనే వాటర్ నీళ్ళు తాగుతాను. అదంతా మీరు ఎత్తేసి పాతకాలంలో మనం ఇక్కడ బిందులు పెట్టుకున్నాము, దాంట్లో వాటర్ తాగండి. మన వాడేది కొంచెం కొంచెం మనం కూడా సెట్ చేసుకోవాలి. ఎప్పుడు చూసినా ఇట్లా మీటింగ్ ప్రభుత్వం చెప్పేది, మన నగర పాలక వాళ్ళు చెప్పేది, ఇదంతా మీరు వింటూనే ఉంటారు. ఇదంతా మనం పాటించాలంటే ప్రభుత్వం చెప్పేది కూడా మనం పాటించాలి. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా తండ్రి గారు ఆయన చెత్తంతా ఊడొస్తారు. మన దేశంలో ఉన్న ప్రజలకు ఏ రోగం తగినప్పుడు ఆరోగ్యం ఉండాలని అట్లా మనం పాటించాలి. అదే కాకుండా మన నియోజకవర్గంలో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా పర్యావరణం గురించి కూడా చాలా కృషి చేస్తున్నారు. డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే గారు కూడా మనం గడపడం కూడా చాలా అదృష్టంగా మనకు. ఎవరైనా ఏ సహాయం అడిగితే కూడా లేదనుకుంటా ఆయన సొంత నిధులు కూడా సహాయం చేస్తున్నారు. ఇటువంటి మన దేశాన్ని, మన నియోజకవర్గాన్ని కాపాడడానికి మనకు మంచి ఎమ్మెల్యే దొరికారు. మన ఆంధ్రదేశాన్ని కాపాడడానికి కూడా మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు వచ్చినందుకు కూడా చాలా గర్వపడుతున్నాము. మన దేశాన్ని కాపాడుతాము, మనమే కాపాడుకుంటాము. అప్పుడైతే ఆ కాలంలో చాలా కాటునే వాడేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా మనం కాపాడాలంటే కూడా, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మనం కూడా పాటించాలి. ఎట్లా ఉంటే బాగుంటుంది. ఇంటి ముందర 2 చెట్లు పెట్టుకోవాలి, ఆ గాలి మనకు రావాలి, ఆ చెట్లతో మాట్లాడాలి. ఎవరికైనా మనం గిఫ్ట్ ఇస్తాము, ఎప్పుడు చూసే ఎవరికి గిఫ్ట్ ఇస్తాము, అది మానేయండి. ఒక మంచి పొడితో చెట్టు ఇస్తాము, వాళ్ళు కూడా పెంచుతారు కదా. అట్లా ఇదంతా పాటించి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.